హలో అందరికీ ఇన్స్టెంట్ దోశని ఎలా వేయాలో చూసేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలా వస్తాయి. మెత్తగా కావాలి అంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు. మనకి అదే క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. నో రైస్, నో దాల్, నో ఈనో, సోకింగ్ కూడా లేదు. ఇన్స్టెంట్గా అయిపోయే దోశ. ఇందులోకి కాంబినేషన్ పల్లీల పుట్నాల చట్నీని కూడా నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. సింపుల్ ప్రాసెస్లో రెండు కూడా చేసేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయిపోతుంది. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు నేను బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. అదే 1 కప్పు సూజీ రవ్వని తీసుకున్నాను. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని కలర్ మనకి మంచిగా రావడానికి అందులోకి 1 స్పూన్ వరకు చక్కెరని యాడ్ చేసుకోండి. మనకి కలర్ బాగా వస్తుంది, తీపిదనం ఏం యాడ్ అవ్వదు. ఇంకా మనం పిండిని తీసుకున్న బౌల్తోనే ఒక 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. మీకు ఇంకా కావాలి వాటర్ అనిపిస్తే మధ్యలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈజీగా అయిపోతుంది ఈ దోశ. మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉండాలి, లమ్స్ లేకుండా చూసుకోండి. ఇంకా ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఒక 1/2 కప్ వరకు పుల్లటి పెరుగుని గిలకొట్టుకొని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు లేకపోయినా కానీ కమ్మటి పెరుగునైనా యాడ్ చేయండి, టేస్ట్ మనకి బాగుంటుంది. ఇలా లమ్స్ లేకుండా చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇంకా దోశ ఎలా వేయాలో చూసేద్దాం. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కాలనివ్వండి. కాలిన తర్వాత ఇలా వాటర్ని చిలకరించి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ చేసుకోండి. ఇది మనం ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవుతేనే మీకు దోశ అనేది కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇంకా 2 స్పూన్ల వరకు పిండిని వేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడమే. కాస్తంత తడి ఆరిపోయిన తర్వాత దోశ మీదకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ని స్ప్రెడ్ చేయడం వల్ల మనకి కలర్ అనేది బాగా వస్తుంది. కాబట్టి ఆయిల్ని కూడా ఇలా వేస్తూ మంచిగా కాలనివ్వండి. ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ ఎర్రగా అయ్యేంత వరకు మంచిగా కాలనివ్వండి. నేను చెప్పిన టిప్స్తో చేస్తేనే మీకు నేను చేసినట్టుగా దోశ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఇలా నేను చెప్పిన టిప్స్తో అన్నీ పాటించి చూడండి. మీకు క్రిస్పీ అంటే క్రిస్పీ దోశ వస్తుంది, మెత్త దోశ కావాలి అంటే మెత్తగా కూడా వస్తుంది. మీకు మెత్త దోశ కావాలి అంటే కాస్తంత తడిగా ఉన్నప్పుడే టర్న్ చేసుకోండి. అప్పుడే మనకి మెత్తటి దోశ అనేది వస్తుంది. చూసారా, కలర్ కూడా బాగా వచ్చింది. నేను దోశ చిన్నగా వేసి చూపించాను మీకు, కానీ మీరు పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇలాగే ఇంకా మెత్తటి దోశల్ని కూడా మనం ఈజీగానే వేసేసుకోవచ్చు. ఇంకా చట్నీ చూపిస్తాను మీకు. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను 1/2 కప్ వరకు పల్లీలని యాడ్ చేసుకున్నాను. పల్లి గింజ లోపలి వరకు వేగే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. అందులోకి పచ్చిమిర్చిని ఒక 7-8 పచ్చిమిర్చిని నేను తీసుకున్నాను. వీటిలో కారం ఎక్కువగా ఉంది. ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఇంకా మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పల్లీలని, ఒక 1/2 కప్ పుట్నాలు యాడ్ చేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చపచ్చగా దంచి పెట్టుకోండి ఫస్ట్. తర్వాత అందులోకి మనం వేగించి పెట్టుకున్న మిరపకాయలు, అలాగే అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇంకా అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని నేను 3-4 ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక 2 రెబ్బల వరకు కరివేపాకుని తీసుకొని వేయించండి. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీలోకి ఈ పోపు యాడ్ చేసేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈ పల్లి పుట్నాల చట్నీతోని ఈ దోశని మీరు సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా కూడా దోశ అయిపోతుంది. మనం సోక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.